నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఈ మూడు మతస్థులు బాగా తెలిసిన విషయం, అందరికీ తెలిసినటువంటి మతస్థులే కదా. అయితే ఇటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్లో కానీ యూనిటీ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా చాలా యూనిటీగా ఉంటారు. ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా కనిపించినా కానీ అందరూ కూడా కలిసి గట్టుగా యూనిటీగా వచ్చి దాన్ని పోరాడుతుంటారు. కానీ హిందూ మతంలోకి వచ్చేసరికి ఆ యూనిటీ ఎక్కడ కనిపించదు. ఎందుకని? మరి ముస్లిం, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి యూనిటీ హిందూ మతంలో ఎందుకు లేదు? మరి ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దీన్ని తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు రామరాజ్య వ్యవస్థాపకులు కె వీర రాఘవరెడ్డి గారు. నమస్కారం. నమస్తే తల్లి. సో చాలా సందర్భంలో కూడా ప్రూవ్ అయింది. ఏదైనా ఇష్యూ జరిగినా కానీ లేదంటే వాళ్ళ మతంలోకి ఆహ్వానించడానికి క్రిస్టియన్స్ ఎంతో ప్రచారం చేస్తూ ఉంటారు. ముస్లిమ్స్లో ఏమైనా గొడవలు వచ్చినా కానీ వాళ్ళంతా కూడా అప్పటికప్పుడే వాళ్ళు ఎంత కొట్టుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చేవని అన్నా కానీ వాళ్ళంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఎదురు తిరుగుతుంటారు. కానీ హిందూ మతంకి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేనట్టుగా ఒక యూనిటీగా అయితే ఉండరు. అసలు ఎందుకు ఇలా? మీరు చెప్పింది నిజమే తల్లి. ఇప్పుడు మీరు అనుకున్న ఈ ముస్లిమ్స్ కానివ్వండి, ఈ క్రిస్టియన్స్ కానీ అందరూ హిందూ మతం నుంచి అక్కడికి వలస వెళ్ళిన వారే. ఇక్కడ ఉన్నప్పుడు యూనిటీగా లేరు. మీరు హిందూ మతంలో ఉన్నప్పుడు లేని యూనిటీ వారు ఆ మతంలో చేరగానే ఎందుకు వచ్చిందంటే, క్రిస్టియన్స్కేమో చర్చిల్లో, ముస్లిమ్స్కేమో మసీదుల్లో ఓ చక్కటి తర్పీదమ్మ మంచి శిక్షణ ఇస్తున్నారు. వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి, వారి యొక్క మతాన్ని ఎలా విస్తరించుకోవాలి వారు బోధిస్తున్నారు. వారి యొక్క మత బోధకులు బోధిస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే మన ఆలయాల్లో మన క్షేత్రాల్లో మనకు అలాంటి బోధన లేదు. ఒక మీరు నేను గుడికి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఏదో పూజో పునస్కారం దండం పెట్టుకు వచ్చేయటం తప్పించి అక్కడ వెళ్ళిన వారు ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి, వీరి వివరాలు ఏమిటి, వీరు ఎవరు ఎందుకు ఉపయోగపడతారు, ఎట్లా యూనిటీగా ఉండడం కోసం మనం ఎలా బోధించాలి అనేటువంటి లక్షణం అక్కడ అర్చక పురోహితులకు లేదు. అంటే చర్చిల్లో మసీదుల్లో వారి బోధకులు బోధన చేస్తున్నట్టు మన ఆలయాల్లో మన అర్చక పురోహితులు కానీ బోధిస్తే యూనిటీ మన దగ్గర కూడా ఉండేది తల్లి. సో ప్రధానమైన లోపం ఏమిటంటే మన ఆలయాల్లో అలాంటి బోధన లేకపోవటమే ప్రధానంగా. వాళ్ళు నమాజ్కి వెళ్తుంటారు, అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఈ నమాజ్ టైంలో వాళ్ళకి చెప్తుంటారా మనం అంతా యూనిటీగా ఉండాలి అంటే? అమ్మ ఒకటేమిటంటే ముందు అక్కడ ఉండేటువంటి బోధకుల దగ్గర ఈ మన మసీదుకి ఎంతమంది నమాజ్కి వస్తున్నారు, శనివారం ఎంతమంది వస్తారు, ఫ్రైడే ఎంతమంది వస్తారు, సండే ఎంతమంది వస్తారు, మండే ఎంతమంది వస్తారు, ఏ సమయంలో ఎవరెవరు వస్తుంటారు, ఎవరు ఏమేమి పని చేస్తుంటారు, వాళ్ళ దగ్గర మినిమం డేటా ఉంది. మీకు అర్థమైందా తల్లి? చర్చిల్లో కూడా మినిమం డేటా వారి దగ్గర ఉంది. కానీ మన ఆలయాల్లో మన ఆలయానికి ఎవరెవరు వస్తారు అనే ప్రధానమైన డేటా మన అర్చక పురోహితుల దగ్గర లేదు. ఉదాహరణకి మనం అందరం వెళ్ళి గోత్రాలు చెప్తాం మన అర్చక పురోహితులకి. ఏదన్నా ఏమంటారు, అర్చన చేయించుకున్నా, పూజ చేయించుకున్నా, ఏ పునస్కారాలైనా, విహిత కర్మలైనా నిషిద్ధ కర్మలైనా మనం గోత్రాలు చెప్పుకుంటాం. ఇవన్నీ అర్చకులు పురోహితులకు తెలుసు. కానీ మనం చెప్తున్నప్పుడు గోత్రం చెప్తున్నప్పుడు ఈ గోత్రమా, ఇది ఏ వంశానికి సంబంధించింది, ఇది ఏ వర్ణంలో వీరు ఎక్కువ ఉన్నారు మనం అనుకున్నాము ఎన్నోసార్లు. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి ఈ కులాలు ఏమీ మీకు మహాభారత కాలంలోనూ రామాయణ కాలంలోనూ కులాలుగా లేవు. ఇవన్నీ వృత్తులే. ఇప్పుడు కులాలు అయిపోయినాయి. మన అందరూ బంధువులమే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంటే చాతుర్వర్ణాల వారు అందరూ బంధువులమే. చూడండి, కాశ్యప గోత్రం బ్రాహ్మణుల్లో ఉంది, కాశ్యప గోత్రం క్షత్రియుల్లో ఉంది, కసప గోత్రం వైశ్యుల్లో ఉంది, కాశ్యప గోత్రం శూద్రుల్లో ఉంది, మనందరూ బంధువులమే అనేటువంటి బోధన ఆలయాల్లో జరిగిందనుకోండి. కొంత ఏమిటంటే మనందరూ బంధువులమేనా, ఎక్కడో మరీ కులోన్మాదం పెరిగిపోయి ఏదేమైనా మాదే కులం అనుకునే అహంకారం వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కానీ కొంత తెలుసుకోవాలి, మనందరం కలిసికట్టుగా ఉండాలి అనుకునే వారందరికీ ఇది దోహదపడుతుందమ్మా. అలా ఫస్ట్లో స్టార్టింగ్లో గుడిలకి కొంతమంది రానికపోవడం వల్లనే వాళ్ళంతా సరే మమ్మల్ని గుడికి రానియట్లే కదని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. అంటే దాంట్లో కూడా కొంత నిజం ఉన్నప్పటికీ అదే నిజమైతే మరి అగ్రవర్ణాల వారు ఎందుకు మారారు, మతం మారారు? మరి వారు బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో, వైశ్యుల్లో కూడా మరి వీరందరూ మతం ఎందుకు మారున్నారు? వీరు
మరి వాళ్ళని కూడా గుడికి ఎవరు రానివ్వట్లేదా? గుడికని కాదు, వాళ్ళలో కొంతమంది ఏంటంటే రిజర్వేషన్స్ కోసం వెళ్ళారు అని వినికిడి. ఎవరమ్మా? ఈ అగ్రవర్ణాలు అనబడే వారిలోన అంటే క్రిస్టియానిటీ మతం పుచ్చుకుంటే రిజర్వేషన్ ఏమైనా వస్తుందా? వస్తుంది, అది అంటే మైనారిటీ కిందకి వెళ్ళిపోతే రిజర్వేషన్ వస్తుంది కదా. అయితే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉందమ్మా, ఏకీభవించాల్సిందే. ఈయన సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన వీటి మీద చక్కటి పరిశోధన చేసి ఆయన ప్రతి రాష్ట్రంలోనూ ఆయన తిరుగుతూ ఆయన సొంత డబ్బులు పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ కొంతమందికి అవగాహన కల్పించాలని చెప్తున్నారు. అందులో మీరు చెప్పిన భాగం కూడా ఉంది. మైనారిటీలు అయిపోతే వారికి ప్రత్యేకంగా కొన్ని రాయితీలు అవి ఉన్నాయి కాబట్టి అట్లా కూడా కొంత జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరకు మనం చూస్తే ప్రతి ప్రాంతంలో కూడా ఈ చతుర్వర్ణాల్లో వారు కూడా ఇప్పటికీ మతం మారకుండా, మీరు అంటున్నటువంటి దళిత వాడల్లో కూడా మతం మారకుండా ఇప్పటికీ రాముడు గుడి కట్టుకుని రాముడిని, శివుడు గుడి కట్టుకుని శివుడిని పూజించేటువంటి చాలామంది ఉన్నారు. ఎంతమంది మతం మారిపోయినా నేను ఒక్కడున్నాను, ఇంకా నేను రాముని పూజిస్తా అనేటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ పలసపలసగా ఉన్నారమ్మా. వీళ్ళందరినీ ఒక్కటి చేయడం కోసమైనా మన అర్చక పురోహితులు నడుము బిగించి మన అందరూ బంధువులమే, చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు, అందుకు సాక్ష్యంగా గోత్రాలు ఉన్నాయి, గోత్రాలు విడదీసేవి కాదు మన అందరినీ కలిపేవి అనేటువంటి బోధన కానీ చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. మీరు అన్నట్టు ఆ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వారిలో ఏమైతే యూనిటీగా ఐక్యత ఉందో అలాంటి ఐక్యత మనలో కూడా వచ్చే అవకాశం ఉందమ్మా. ప్రధానంగా అర్చకులు పురోహితులు నడుము బిగిస్తేనే జరుగుతుంది అది. అవును, రైట్. మీరు చెప్పినట్టుగా ప్రధానంగా కారణం ఏదైతే ఉందో దానికి ఆ అర్చకులు కానీ పురోహితులు కానీ గుడికి వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఒక సందర్భంలో ప్రవచనాలు చెప్పే సందర్భంలో, అలాంటి టైంలో బోధన కనుక మొదలు పెడితే ఖచ్చితంగా ప్రజల అవగాహన, మనలో మార్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని వీరరాఘవరెడ్డి గారు అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం తల్లి.